ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. యాక్చువల్గా ఇప్పుడు విపరీతమైన గిరాకీ పెరుగుతుందని ఒక పక్కన ప్రచారం జరుగుతుంటే, వాటి తయారీ చేసేటటువంటిది బడా పాపులారిటీ ఉన్నటువంటిది హీరో, హోండా, హీరో ఇట్లాంటి ఇదివరకు మనం మాట్లాడుకునే హీరో సంస్థకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటిది మూతపడి దివాళా ప్రక్రియకి వెళ్ళింది. హీరో ఎలక్ట్రిక్ మీద ఈ దివాళా ప్రక్రియ ప్రారంభించేందుకు ఏకంగా జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ ఆదేశాలు కూడా ఇచ్చేసింది. హీరో ఎలక్ట్రిక్కి వస్తు రూపేణా ఇచ్చినటువంటి రుణం ఆపరేషన్ క్రెడిట్ మెట్రో టైర్స్ దాఖలు చేసిన కంప్లైంట్ మీద ఎన్సీఎల్టీ ఈ నిర్ణయం తీసుకుంది. 1.85 కోట్లని హీరో ఎలక్ట్రిక్ ఎగ్గొట్టినట్టు మెట్రో టైర్స్ కనిపెట్టింది. హీరో ఎలక్ట్రిక్ బోర్డును రద్దు చేసి దివాళా స్మృతి నిబంధనల ప్రకారం భూపేష్ గుప్తాను మధ్యంతర పరిష్కార వృత్తి నిపుణుడిగా అంటే మీడియేటర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ 2022 ఆగస్టు 9 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్యన 3.69 కోట్ల విలువైన సైకిల్ టైర్లు, ట్యూబుల్ని మెట్రో టైర్స్ నుంచి హీరో ఎలక్ట్రిక్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు వ్యవహారంలో హీరో ఎలక్ట్రిక్ తమకు 1,85,00,000 రూపాయలు బకాయి పడినట్టు మెట్రో టైర్స్ చెబుతోంది.